బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ వసూలతో బీభత్సం సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొత్త రికార్డులు అప్పుడప్పుడు నమోదవుతూ ఉండగా సినిమాల క్రేజ్ ను బట్టి అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు భారీగా టికెట్ హైక్స్ తో పాటు భారీగా హైట్స్ ను కూడా కలిసి వస్తూ ఉన్నాయని చెప్పాలి. హైట్స్ అంటే ఒక ఏరియాను గంపగుత్తగా భారీ రేటుకు పెట్టి కొంటారు. ఇక ఆ ఏరియాలో వచ్చే కలెక్షన్స్ అన్ని కొన్న వాళ్ళకే వెళ్తాయి. కానీ కొన్న రేటు అమౌంట్ ను మొదటి రోజు, వీకెండ్ లేదా మొదటి వారం ఎండ్ అయ్యే సమయానికి టోటల్ షేర్ లో కలుపుతారు. రీసెంట్ టైమ్ లో చాలా వరకు సినిమాలకు హైట్స్ ను మొదటి రోజే కలుపుతూ ఉండగా టాలీవుడ్ లో మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తూ ఉన్నాయి ఈ హైట్స్ కలెక్షన్స్ హెల్ప్ తో. ఓవరాల్ గా హైట్స్ కాకుండా కేవలం హైయెస్ట్ వర్త్ షేర్ ను మొదటి రోజు అందుకున్న సినిమాలలో టాలీవుడ్ నుండి 3 సినిమాలు ఫస్ట్ డే 50 కోట్లకు పైగా వర్త్ షేర్ ను సొంతం చేసుకున్నాయి. ముందు RRR మూవీ ఈ రికార్డు కొట్టగా రీసెంట్ గా దేవర ఈ రికార్డును అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 మూవీ టాప్ 2 బిగ్గెస్ట్ వర్త్ షేర్ ను మొదటి రోజు సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. మొదటి రోజు 15.27 కోట్ల వరకు హైట్ సొంతం అవ్వగా వర్త్ షేర్ 55.5 కోట్లకు వరకు ఉండటం విశేషం. ఓవరాల్ గా టాలీవుడ్ లో హైయెస్ట్ వర్త్ షేర్ ను మొదటి రోజు సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే RRR మూవీ 58.67 కోట్ల వరకు వర్త్ షేర్ ను అందుకోగా 15.44 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. పుష్ప 2 మూవీకి 55.54 కోట్ల వరకు వర్త్ షేర్ రాగా 15.27 కోట్ల దాకా హైట్స్ వచ్చాయి. ఇక దేవర పార్ట్ 1 కి 50.42 కోట్ల వరకు వర్త్ షేర్ సొంతం అవ్వగా 11.23 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. ఇక సలార్ మూవీకి 46.33 కోట్ల వరకు వర్త్ షేర్ రాగా 3.96 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. కల్కి మూవీకి 43.36 కోట్ల వరకు వర్త్ షేర్ సొంతం అవ్వగా 1.5 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. బాహుబలి 2 మూవీకి 32.20 కోట్ల వరకు వర్త్ షేర్ సొంతం అవ్వగా 10.80 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. గుంటూరు కారం సినిమాకు 32 కోట్ల వరకు షేర్ సొంతం అవ్వగా 6.78 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. ఆది పురుష్ సినిమాకు 30.84 కోట్ల వరకు వర్త్ షేర్ సొంతం అవ్వగా 2 కోట్ల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇవి మొత్తం మీద టాలీవుడ్ లో హైయెస్ట్ వర్త్ షేర్ ను సొంతం చేసుకున్న సినిమాలు. పుష్ప 2 సినిమాకు ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్స్ కలిసి రావడంతో ఓవరాల్ గా వర్త్ షేర్ సాలిడ్ గా సొంతమైంది. ఇక 2025 ఇయర్ లో భారీగా టాలీవుడ్ నుండి బిగ్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వర్త్ షేర్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.